హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. యాక్చువల్గా నిన్న అంటే 19th ఫిబ్రవరి 2025 అసలు నా లైఫ్లో నేను మర్చిపోలేను. చాలా హ్యాపీగా హెల్తీగా తిరుగుతున్నా. నేను సడన్గా బాగా కడుపు నొప్పి వచ్చిందనమాట. ఇద్దరు ట్విన్స్ ఉన్నారు కదా నాకు. సో ఆ ఇద్దరు చిన్నపిల్లల్ని చూస్తూ భయం వేసింది ఒక్కసారి. ఏంటి ఇట్లా కడుపు నొప్పి వస్తుంది, ఏమవుతుంది నాకు అని ఒక్కసారిగా నాకేం ఆలోచన కూడా రాలేదు. రాకుండా ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళినాము. పక్కన మా సిస్టర్ ఉంటారు, పెద్ద సిస్టర్. మా హస్బెండ్ ఆమెకు కాల్ చేసిండు, మా పేరెంట్స్కి కాల్ చేసిండు. మొత్తానికి కడుపు నొప్పి వచ్చింది. ఆ కడుపు నొప్పికి ఏంటి మందు అని ఆలోచిస్తున్నాము. ఏదో కొంచెం నా అంతకు నేను ఒక సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటే బాగుంటుందని ఏదో హాట్ వాటర్ తాగడం అట్లేదో చేసిన. జనరల్గా ఇది వస్తూ ఉంటుంది అన్నమాట నాకు అప్పుడప్పుడు. కాకపోతే సీరియస్గా ఎప్పుడు తీసుకోలేదు. కానీ చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ గుండెల్లో ఒక రకమైన గుబులు పుట్టేసిందనమాట నాకు. నిన్న సెలైన్ ఎక్కిచ్చారు, యాక్చువల్లీ సెలైన్ ఎక్కిచ్చారు. ఆ ఫ్లూయిడ్ కూడా చాలా కాస్ట్లీయెస్ట్ ఫ్లూయిడ్ అంట. వితిన్ 10 minutesలోనే 2000 రూపీస్ బిల్ అయిందనమాట యాక్చువల్గా. సరే, బిల్లు విషయం పక్కన పెడితే మనకి డబ్బు ఉంది, కొంచెం ఏదో చేయించుకుంటున్నాము. కానీ సామాన్యమైన ప్రజానికానికి ఒక 2000 రూపీస్ అంటే వాళ్ళ నెల సరుకులు కూడా వచ్చేస్తాయి కదా అని నాకు ఎందుకో అనిపించింది అనమాట. నిన్న సడన్గా ఒకలాంటి ఇది ఒక 10 minutesలోనే అంత జరిగిపోయింది. పిల్లలు కూడా పాపం బాగా ఏడ్చిర్రు, సఫర్ అయ్యారు. అందరికీ ఫోన్లు చేసి చెప్పారు. పిల్లలు దే ఆర్ 5 years old, కానీ వాళ్ళు చాలా బ్రేవ్గా ఉండి అమ్మ ఏం కాదు, అంత మంచిగా ఉంటుంది, అంత మంచి జరుగుతుందమ్మా, నువ్వు అస్సలు టెన్షన్ పడకమ్మా అనుకుంటూ ఉన్నారు పిల్లలు. అయితే నాకు అర్థం కాని విషయం ఇక్కడ ఏంటి అంటే, మనకి అవేర్నెస్ని క్రియేట్ చేయాల్సిన డాక్టర్స్ ఎట్లా చేస్తున్నారంటే ఇప్పుడు భయపెట్టేస్తుండ్రు. మీకు ఇది చేయించుకోవాలి, ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు చేయించాలి, లేకపోతే చాలా డేంజర్ అయిపోతుంది మీ లైఫ్, అది కనుక మీరు అంటే ఈసీజీలు తీపించుకోవాలి. ఇక్కడ యాక్చువల్లీ ఆయన అడ్వైజ్డ్ ఫర్ ఈసీజీ అన్నాడు. మేము నో చెప్పినాం అనమాట. అయితే 26 yearsకే గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి, మళ్ళీ మీరు ఇంటికి పోయేసరికి మేము జస్ట్ మెడికేషన్ని మాత్రమే ఇవ్వండి, ఇంజెక్షన్స్ అదంతా వద్దు అంటే. అది పెద్ద హాస్పిటల్ కదా, మాకు కొంచెం భయం కూడా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న వాటికి కూడా ఇది చేస్తారు కదా అని చెప్పేసి కొంచెం భయం అనిపించింది అనమాట. అనిపించి మరి ఏం చేయాలో అర్థం కాక నేను మా అక్క కొంతసేపు ఆలోచించినాము. వాళ్ళు అడిగిన దానికంతా నేను ఆన్సర్ చెప్పేస్తూనే ఉన్నా. వాళ్ళు మాట్లాడినరు నాతోటి. మాట్లాడినప్పుడు నేను విన్నా, మంచిగానే ఉంది. కాకపోతే ఆయన ఏమంటాడు, మీరు అన్ని రకాల టెస్టులు అంటే హాస్పిటల్స్ అనేసరికి మనుషులలో ఒకలాంటి భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ మేము ఉన్నాము, మీకు ట్రీట్మెంట్ అని కాకుండా ప్రైవేట్ హాస్పిటళ్ళలోకి వెళ్ళాలి అంటే ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ అవుతుంది. కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు లైన్లు చాలా ఉంటాయి. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి, బట్ నాకు ఎట్లా అనిపించిందంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన డబ్బులు ఇట్లా వెళ్ళిపోయినాయి. మనం తిన్నది లేదు, తాగింది లేదు. కానీ అదే డబ్బులు పెట్టి మనం మంచిగా తిని మంచిగా ఉంటే ఫుల్ హెల్తీగా ఉంటాం కదా అని. అంటే ఎందుకు అంటే నేను చాలా లావుగా ఉంటాను, ఒక 75 kgs వరకు ఉంటాను. సో దానికి కొంచెం రెడ్యూస్ చేసుకుందామన్న ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో కొంచెం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, కొంచెం డైటింగ్ అని మొదలుపెట్టినప్పటి నుంచి కాంప్లికేషన్స్ నేను ఎక్కువ చూస్తున్నా. అంటే ఆకలి ఎక్కువ కావడం ఇట్లాంటివి ఏదో ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఆయన రాసిండు ఇక్కడ అడ్వైజ్డ్ మెడికేషన్ అని అన్నాడు, కానీ నాట్ విల్లింగ్ ఫర్ ద ఐవి ఇంజెక్షన్స్ అని అన్నీ రాసిండు. కాకపోతే ఇక ఫైనల్గా మేము ఇంజెక్షన్స్ తీసుకున్నాం అనమాట. ఇక ఏం చేస్తారో వీళ్ళు తెలియదు కదా మనకి, అందుకని ఇంజెక్షన్ తీసుకున్నా. ఈ ప్యాన్ ఇంజెక్షన్ అట్లనే ఇది డైజిన్ గోళీలా ఉంది అది. కాకపోతే చాలా చేదుగా ఉందన్నమాట. ఇక ఆమె ఇవన్నీ ఇచ్చింది, కాకపోతే చాలా కాస్ట్లీయెస్ట్ మెడిసిన్ ఇచ్చిండు ఆయన.
ఓ పారాసిటమాల్ కి సంబంధించింది 757 రూపాయలంట. అంటే నాకు ఒక్కసారిగా ఎందుకు ఇట్లా అనిపించింది, డబ్బులు అన్నది కాదు, కాకపోతే ఒకలాంటి బాధ ఏమనిపించిందంటే, న్యూక్లియర్ ఫ్యామిలీస్కి వచ్చేసినాం కదా మనందరము. మనకి ఏదన్నా అయిపోతే మనకి చిన్న చిన్న బిడ్డలు ఉంటారు కదా, మన బిడ్డలను ఎవరు చూసుకుంటారు? ఆ! చిన్న ఏజ్‌లల్లా ఉన్న ఆ బిడ్డల్ని ఒకవేళ తల్లో, తండ్రో వదిలిపోతే ఆ బిడ్డల పరిస్థితి ఏంటిది? ఇది జస్ట్ కడుపు నొప్పి అది అయిపోయింది. తర్వాత ఒకటేలాగా నాకు చలి పెట్టడం మొదలైంది. అండ్ చలి పెట్టడంతో పాటుగా ఇంకొకటేంటంటే బాగా షివరింగ్ వచ్చింది. చలి, షివరింగ్, కడుపులో నొప్పి. దాదాపు ఒక 2, 3 గంటల్ని నేను బేర్ చేసిన. 2, 3 గంటలు నేను బేర్ చేసిన ఆ నొప్పిని గూడా. బేర్ చేసినా గూడా మా హస్బెండ్ వచ్చి, మా అక్క వచ్చి, వాళ్ళందరూ వచ్చి నాకు రియాక్ట్ అయ్యి, రెస్పాండ్ అయ్యి అంతా అయ్యేసరికి కూడా అరౌండ్ 6:30కి నాకు పెయిన్ స్టార్ట్ అయింది. 5:30, 6:30 మధ్యలో స్టార్ట్ అయింది. మేము 9:00 తర్వాత హాస్పిటల్‌కెళ్ళినాం. అప్పటికి కొంచెం మా హస్బెండ్ కొబ్బరి నీళ్ళు తీసుకురావడము, అది తాగడము, ఆ తర్వాత కొంచెము రిలాక్సింగ్ మోడ్‌లోనే ఉన్నా గూడా కొంచెం షివరింగ్ ఉంది గదా అని అనుకున్నాము. కాకపోతే ఐయామ్ జస్ట్ రిక్వెస్టింగ్ ఆల్ ద లైక్ వీళ్ళందరినీ ఏం రిక్వెస్ట్ చేస్తున్నా నేనంటే, కొంచెము